హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఆఫ్ డిలైట్స్. ఈరోజు మన ఛానల్లో పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ పచ్చడి మీకు టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి. అందులోనే 10 వరకు పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోండి. సో పచ్చిమిరపకాయలని కదుపుతూ పైన తెల్లగా వచ్చేంత వరకు వేయించండి. చాలు, ఎర్రగా అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా పైన తెల్లగా రావాలి. ఆ తర్వాత దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 గుప్పెడు కరివేపాకు కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలను జార్లోకి తీసుకోండి. ఇప్పుడు అందులోనే 3 పెద్ద టమాటాలను నేను ముక్కలుగా చేసి వేశాను. అందులోనే కొంచెం చింతపండు, తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గించండి. ఆల్రెడీ జార్లో మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, అది ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు టమాటాలు మగ్గిన తర్వాత అందులో గుప్పెడు కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి ఈ మిశ్రమాన్ని కూడా జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 గుప్పెడు కరివేపాకు, 2 చిటికెళ్ళ ఇంగువ కూడా వేసి తాలింపును దోరగా వేయించండి. ఆల్రెడీ మనం మిక్సీలో కోర్స్గా చేసుకున్నాం కదా పచ్చడి, దాంట్లో ఈ తాలింపు వేసుకుని మొత్తం కలుపుకోండి. అంతే, కమ్మగా ఉంటే చట్నీ రెడీ. ఒకసారి మీరు కూడా పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఇలా చేసి చూడండి.